So, hi guys, welcome back to a new vlog. ఈ వ్లాగ్లో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అంటే నేను మాస్టర్ చేసే యూనివర్సిటీ టూర్ చేపిస్తాను. అండ్ దేర్ ఆర్ లైక్ బ్యూటిఫుల్ స్పాట్స్ అండ్ వ్యూ స్పాట్స్ అయితే చాలా ఉన్నది. ప్రజెంట్ అయితే నేను సైప్రస్ అని ఒక డిఎల్ఆర్ స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్లో ఉన్నా. అండ్ మీకు ఈ స్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో మీరు చూడొచ్చు సైప్రస్ డిఎల్ఆర్ స్టేషన్ది వ్యూ ఎలా ఉందో. ఇట్ సైడ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, బట్ మీకు ఈ డిఎల్ఆర్ స్టేషన్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను ఎలా ఉందో. ఇట్స్ లైక్ అమేజింగ్. మీద నుండి రోడ్స్ వెహికల్స్ వెళ్తాయి అండ్ ఇలా ఉంటుంది. సో ఇది నా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఇది ఎంట్రన్స్ లైక్ ట్యూబ్ స్టేషన్ నుండి. అండ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఎంట్రన్స్ రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి యూనివర్సిటీ గ్యాలరీ, ద ప్లేస్ వేర్ యూ కెన్ అంటే లైక్ పార్టీస్ పబ్స్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ యూఎల్ ఫెయిత్ రిఫ్లెక్షన్ సెంటర్, అంటే ఫ్రైడే రోజు ముస్లిం వాళ్ళు నమాజ్ చేయొచ్చు. నా స్కూల్లో అయితే స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడైనా జస్ట్ ఒక చిన్న కార్నర్లో ఒక టేబుల్ వేసేసి దాన్ని రిసెప్షన్గా చూపిస్తారు. బట్ ఇక్కడ చూడొచ్చు మా యూనివర్సిటీలో రిసెప్షన్ ఎంత పెద్దగా ఉందో. దాని తర్వాత లైక్ ఈస్ట్ బిల్డింగ్ అని, అండ్ ఇట్ సైడ్ దీని ఆపోజిట్లోనే వెస్ట్ బిల్డింగ్ ఇది. అండ్ ఇక్కడ కోస్తా కాఫీ, లైక్ చలికాలంలో దీని యూస్ చాలా అవుతుంది అండ్ బిజీ ఉంటుంది లిటిల్ బిట్. అండ్ ఇది స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్ వేర్ యూ క్యాన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ స్టూడెంట్ యూనియన్ ఇఫ్ యూ వాంట్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ క్యాన్ రీచ్ అవుట్ దెమ్ అండ్ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. అండ్ నూక్ అనేది ఇది ఒక కాఫీ షాప్ లాంటిదే, లైక్ వేర్ యూ క్యాన్ గెట్ డోనట్స్, క్రోసైన్స్ అండ్ శాండ్విచెస్. అండ్ ఈ ఏదైతే వాల్ మీద పెయింటింగ్ ఉందో లైక్ నా ఫేవరెట్ స్పాట్ ఇదైతే, లైక్ అమేజింగ్. అండ్ ఇది వెస్ట్ బిల్డింగ్. అండ్ ఈ టెంట్ కింద లైక్ ఏమైనా కల్చరల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తారు. మనకు రీసెంట్గానే తెలంగాణలో బోనాలు జరిగింది కదా, సో ఇక్కడ కూడా బోనాలు సెలబ్రేషన్ చేసినారు. సో ఇలాంటి ఈవెంట్స్కి ఈ టెంట్ అనేది యూజ్ చేస్తారు. దీని కింద లైక్ డాన్సెస్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. లెట్స్ ఎంటర్ ఇన్ ద వెస్ట్ బిల్డింగ్. ఇదంతా లెక్చర్ థియేటర్స్, లైక్ లెక్చర్ క్లాసెస్ అయితే. ఇట్ సైడ్ లిఫ్ట్ వెళ్తే యూ కెన్ గో అప్, పైన ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంచ్. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ sit and study, work. బట్ నేను దీంట్లో వచ్చిన ప్రతిసారి దీంట్లో ఒక ఫోన్ కానీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి, మన వాళ్ళు తెలుసుగా ఇక యూట్యూబ్లో మన ట్రెండింగ్ సాంగ్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ లైక్ అమేజింగ్. అండ్ దీని తర్వాత ఈ బయట సెంటర్ ఆఫ్ సస్టైనబిలిటీ బిల్డింగ్ కనిపించేదే అండర్ గ్రాడ్జ్ వాళ్ళకి. అండ్ మీరు రోడ్ సైడ్ వెళ్తే లైక్ స్కూలింగ్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇది లైబ్రరీ బ్లాక్. అండ్ మోస్ట్లీ నా క్లాసెస్ అన్నీ ఇక్కడనే అయినాయి. అండ్ నేను నా ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టర్మ్లో చదివిన క్లాస్ కూడా చూపిస్తాను. పెద్ద లెక్చర్ హాల్ ఉంటుంది, అది ఎంట్రన్స్. లోపల ఎంఎల్టీ మెయిన్ లెక్చర్ థియేటర్.
ఇదే నా ఫస్ట్ సెమిస్టర్లో ఇక్కడే ఆ కార్నర్లో వచ్చి కూర్చున్నా. అండ్ దిస్ ఈజ్ ఎంట్రన్స్ ఫర్ లైబ్రరీ. ఇదే లైబ్రరీ. అదే మన క్లాస్. అక్కడ క్లాస్ అంటే లైక్ ఓపెన్గా ఓపెన్ ప్లేస్లో ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ లైబ్రరీ. అండ్ లైక్ 3-4 ఫ్లోర్స్ ఉంటుంది. బయట నుంచి కనిపించడానికి గోదాం లెక్క ఉంటుంది, కానీ లోపల ఇంత విషయం ఉంది. మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ మా యూనివర్సిటీది. చూడండి ఎంత నైస్గా ఉందో. ఇది జస్ట్ లైబ్రరీ బ్లాక్ వరకే. ఇంకా ఈస్ట్ బిల్డింగ్లో స్టూడెంట్ హబ్, ఇంకా కెఫెటేరియా, ఇంకా అక్కడ క్లాసెస్, దాని వెనకాల పార్కింగ్, ఇంకా స్పోర్ట్స్ డాగ్స్ అని స్పోర్ట్స్ బిల్డింగ్. ఇవన్నీ ప్లేసెస్ చూపిస్తాను మీకు. జస్ట్ ట్యూన్ ఇన్ ద వీడియో. అండ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో, కామెంట్ అండ్ షేర్. నెక్స్ట్ టు ద లైబ్రరీ మన యూనివర్సిటీ పక్కనే రివర్ థేమ్ ఉంది. మీరు లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు హొరిజోన్ 22 నుండి ఒక రివర్ పాస్ అవుతుంది కదా, ఆ రివర్ థేమ్స్ రివర్. అండ్ ఇది నార్త్ బ్యాంక్ ఆఫ్ రివర్ థేమ్. ఈ థేమ్స్ రివర్ లండన్ సిటీ మధ్యలో నుండి ఒకటే రివర్ పాస్ అవుతుంది, అది ఇదే. అండ్ ఇది లైబ్రరీ బ్లాక్. సో దీని నెక్స్ట్ అని రివర్ థేమ్. అండ్ మీరు అక్కడ ముందు చూడొచ్చు కెనరీ వార్ఫ్ అని అంటుంటా కదా, కెనరీ వార్ఫ్ స్కై లైన్. అండ్ దెర్ ఈస్ ఎ ప్లేన్ ఈజ్ ల్యాండింగ్ నౌ. సో ఈ వ్యూ ఉంటుంది నెక్స్ట్ టు ద రివర్ థేమ్, లండన్ సిటీ ఎయిర్పోర్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లైట్స్ అన్నీ. ఇక్కడ నుండి యూరోపియన్ కంట్రీస్కి ఫ్లైట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ మీరు లిటరల్లీ ఇంత క్లోజ్లో చూడొచ్చు. అలా కెనరీ వార్ఫ్ స్కైలైన్ మీద నుండి ఇలా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. యూ కెన్ సీ ఇంత క్లోజ్గా అసలు విజువల్స్ కనిపించడం అంటే అసలు క్రేజీ. ఫ్లైట్ ఎగరేస్తుంది. అండ్ ఇక్కడ ఫోటోషూట్ లైక్ కామన్, ఇది స్టూడెంట్స్ రావడము, ఇలాంటి వ్యూ చూడడము అండ్ పిక్చర్స్ క్లిక్ చేసుకోవడము అండ్ పోస్టింగ్ దెమ్ ఇన్ సోషల్ మీడియా ఆర్ లైక్ వాళ్ళ మెమొరీస్ కోసం. అండ్ ఇలాంటి చైర్స్ అనేది ఉంటుంది. చలో ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అక్కడ నుండి. దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చింది కదా వ్యూ. ఆ వ్యూ వస్తుంది మా యూనివర్సిటీలో మేము మా క్లాసెస్ ఉన్నప్పుడు మేము కాలేజ్కి వస్తే. లిటరలీ ఇట్స్ అమేజింగ్. అండ్ కొంచెం ఆ మెమొరీస్ కూడా హిట్ అవుతుంది, లైక్ ఫ్రమ్ వేర్ వి యాక్చువల్లీ స్టార్టెడ్ అనేది. ఇప్పుడు సెప్టెంబర్ ఆగస్ట్ ఇంటేక్ వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం యూనివర్సిటీలో హంగామా ఉంది. ఇలాంటి ఫుడ్ స్టాల్స్ అయితే అప్పుడప్పుడు పెడతారు. అండ్ ఇది ఈస్ట్ బిల్డింగ్. సో నెక్స్ట్ ద ఈస్ట్ బిల్డింగ్, ఈ లైన్ మొత్తము స్టూడెంట్ అకామిడేషన్స్ యూనివర్సిటీలో. అండ్ లెట్స్ ఎంటర్ ఇన్ ద ఈస్ట్ బిల్డింగ్ అండ్ లెట్స్ ఎంటర్. సో ఈ ఇంటేక్ వస్తున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వాలి కాబట్టి యూనివర్సిటీలో వచ్చి. సో ఇదంతా డిజైనింగ్ అన్నమాట. ఇది స్టూడెంట్ హబ్.
అండ్ ఇవంతా కాఫీ షాప్స్, కెఫెటేరియా అంటారు. అండ్ దిస్ ఈస్ షాప్స్, కెఫెటేరియా. అండ్ మీకు ఇలా వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి, ఫ్రమ్ వేర్ యూ కెన్ గ్రాబ్ యువర్ వాటర్ బాటిల్స్, డ్రింక్స్, అండ్ చిప్స్, చాక్లెట్స్. సో ఇలా. సో యాజ్ ఐ సెడ్, ఆగస్ట్ ఇంకా సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళు వస్తున్నారని ఇదంతా హంగామా ఉంది కదా. సో దేర్ ఆర్ స్టూడెంట్ యూనియన్ ఫెయిర్స్ ఈవెంట్స్ అవుతుంది బ్యాక్ సైడ్, మీకు అది కూడా కవర్ చేస్తా. అండ్ ఇది వ్యూ, ఇవంతా స్టూడెంట్ అకామిడేషన్స్. దీస్ ఆర్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక ఎగ్జిబిషన్ లాగా. అండ్ ఇది ఇక్కడ బస్ స్టాప్. సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి 3 క్యాంపస్ ఉన్నది. ఇది వన్ ఆఫ్ ది క్యాంపస్. సో వేరే క్యాంపస్కి వెళ్ళాలని అంటే మీకు ఇక్కడ నుండి ఫ్రీ బస్సెస్ ఉంటుంది. సో ఇదంతా స్టూడెంట్ అకామిడేషన్. అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ డాక్. దీంట్లో స్పోర్ట్స్ డాక్లో దేర్ ఆర్ లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్, ఇట్లాంటివి ఇండోర్ గేమ్స్ లాంటివి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ డాక్లో ఉంటుంది. అండ్ దీంట్లో జిమ్ కూడా ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ స్టూడెంట్స్కి అయితే ఆ జిమ్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో వెళ్తే మీకు ఫ్రీ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ స్పోర్ట్స్ డాక్లో. ఇది రైట్ సైడ్ దే జిమ్. మనం జిమ్ సెషన్ అయిపోయింది మనది ఇంతకు ముందే. దిస్ ఈస్ ద జిమ్, ఫ్రీ జిమ్ స్టూడెంట్స్కి. సో దేర్ ఆర్ లైక్ సో మెనీ స్టాల్స్ హియర్. మరాఠీ సొసైటీ అని, మన ఇండియన్ సొసైటీస్ అన్ని లైక్ ఎవ్రీ స్టేట్కి వాళ్ళ ఓన్ సొసైటీ ఉంటుంది. అది ఎందుకనంటే లైక్ ఏమైనా ఫెస్టివల్ వస్తే లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి వాళ్ళ ఒక యూనిటీ, ఒక కమ్యూనిటీ లాగా ఉండాలని ఇలాంటివి పెట్టుకుంటారు. లైక్ స్టాల్స్ ఎండ్లో వచ్చేసి ఇందాక నేను చూపెట్టిన కదా, ఆ రైడ్స్ అయితే ఫ్రీ రైడ్స్. దానికోసం కూపన్స్ లైక్ 6 టికెట్స్ ఉన్నాయి. ఇవి ఇట్ మీన్స్ లైక్ నేను ఒక 6 రైడ్స్ ఫ్రీగా చేయవచ్చు. నాకు తెలిసి అక్కడ 6 ఉన్నదేమో. లైక్ నేను ప్రతిదీ ఇప్పుడు రైడ్ చేస్తాను. అండ్ అమేజింగ్. అండ్ ఇట్ సైడ్ వస్తే కాలేజ్ ఎంట్రన్స్ ఉంటుంది. అలా బ్యాక్ సైడ్ అక్కడ రోడ్ ఉంటుంది, రౌండ్ అబౌట్. లెట్స్ గో అండ్ టేక్ అ రైడ్. ఓపెన్ బార్. సో ఇప్పుడు ఈ రైడ్ అయితే నేను తీసుకోబోతున్నా. మన వాళ్ళు ఇంతకు ముందు చేసినారు, ఒక్కొక్కళ్ళు అయితే క్రేజీగా అరిచినారు. సో let's take this ride. వీళ్ళ హాలత్ చూడండి ఎట్లయిపోయిందో. మన లెక్క స్ట్రాంగ్ గా నిల్చోరు అంతా. ఎక్కడ పోయినా మన డామినేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సాంగ్స్
సో గైస్ మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇదే. సో ఇది యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ టూర్. ఈరోజు అయితే మా యూనివర్సిటీలో అయితే జాతరే జరిగింది. మీరు చూసే ఉంటారు ఎన్ని రైడ్స్ అయినాయో. అండ్ యా, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, కామెంట్, share and subscribe to my YouTube channel. Thanks. Cheers.